కొత్తిమీర కారం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ రెండు కట్టల కొత్తిమీర పెద్ద పెద్దవి తీసుకొని వాటిని బాగా కడిగి ఇలా ఆరబెట్టుకోవాలండి. తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అయితే సరిపోతుంది. దాని తర్వాత ఒక గిన్నెలో ఒక నిమ్మపండు, ఒక దబ్బపండంత చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికించుకొని గింజలు ఏమైనా ఉంటే తీసేసి పక్కకు పెట్టుకోవాలండి. దాని తర్వాత మనం ఒక చిన్న చెంచా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు చెంచా సైజ్ అంతా మెంతులు తీసుకోవాలి. 2 కట్టల కొత్తిమీరకి ఇంత మెంతులు సరిపోతాయి. నేను దాని నిండా తీసుకున్నాను. తర్వాత ఆ మెంతులకి అదే చెంచాతోటి 1.5 స్పూన్ ఎక్కువగా తీసుకోవాలి ఆవాలు. రెండింటిని సపరేట్గా వేయించుకొని మనకి స్మెల్ వస్తుంది, అవి వేగాయో లేవో అవి రాగానే కట్టేసి దాన్ని పొడి చేసుకోవాలి. మెత్తగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. మనం ఏదైతే చింతపండు ఉడకబెట్టుకున్నామో అది చల్లారాక మిక్సీ వేసుకోవాలి. గింజలు ఏమన్నా ఉంటే తీసేసి ఆ తర్వాత ఒక బాండీలో ఒక 2-3 స్పూన్స్ నూనె వేసి మనం ఏదైతే ఆరబెట్టుకున్నామో ఆ కొత్తిమీరని దీంట్లో వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. ఒక 3-4 మినిట్స్ అట్లా పడుతుంది. పడి దగ్గరగా వచ్చేస్తుందండి కొత్తిమీర. ఇలా చూపించినట్టు వీడియోలో వచ్చిన వెంటనే దాన్ని పక్కకు తీసుకొని ఒక చెంచాడు పసుపు అంతా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత అదే బాండీలో మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో చింతపండు దాన్ని వేయాలి. వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఏదైనా పచ్చివాసన ఉన్నా కానీ తొందరగా బూజు పట్టకుండా ఉండడానికండి ఈ ప్రొసీజర్. దాంట్లో 2-3 స్పూన్స్ బెల్లం పౌడర్ వేసుకున్నాను. చింతపండు విరిగితే టేస్ట్ బాగా వస్తుందని చెప్పి ఏదైతే మనం చల్లారబెట్టుకున్నామో కొత్తిమీర పసుపు వేసి దాన్ని మిక్సీ పట్టుకొని వేగిన చింతపండులో కొత్తిమీర వేసుకోవాలండి. ఈ రెండింటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము వీడియోలో చూపిస్తున్నంత గ్లాస్ సైజ్ అంతా ఉప్పు తీసుకోవాలి. దానికి 3/4 అంతా ఉప్పు తీసుకోవాలండి. అంతే గ్లాస్లో తలకట్టు అంతా కారం వేసుకోవాలి. మళ్ళీ అదే ఆవపిండి, మనము మెంతుపిండి పట్టుకున్న పేస్ట్ని 3/4 తీసుకొని ఈ మూడింటిని ఆ కొత్తిమీరను చింతపండు పెట్టిన దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక బాండీ తీసుకొని పోపుకు కావాల్సినవి వేసుకోవాలి. ఈ నూనె కంపల్సరిగా మనము పల్లీల నూనె యూస్ చేయాలండి. వేరే ఏ నూనె యూస్ చేసినా కానీ పచ్చడి అనేది టేస్ట్ ఎప్పటికీ రాదు. నూనె చాలా పడుతుంది, ఒక 2-3 స్పూన్స్ అయితే పడుతుంది. పట్టిన తర్వాత దాంట్లో ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసుకోవాలండి. ఇష్టమైన వాళ్ళు వేసుకుంటే ఇంగువ వేసుకోవచ్చు. తినలేని వాళ్ళు ఇంగువ వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది వేగిన తర్వాత ఈ నూనె చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆ పేస్ట్లో కలుపుకోవాలి. అప్పుడే బాగుంటుందండి. తర్వాత నూనె చల్లారాక దీంట్లో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడి అన్నంలో కనుక తింటే అదిరిపోతుంది. ఇది అన్నంలోనే కాకుండా దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం బెల్లం పడితే కనుక యాడ్ చేసుకోవచ్చు.